ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారం. సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे ज्ञान की बुलबुल बन, आप समान बनाने की सेवा कर। जांच करो कि कितनों को आप समान
बनाया है, याद का चार्ट क्या है అంటే ఈ బాబా చెప్తారు, యాదని బుల్బుల్ అంటే కోకిల కావాలి, తన సమానం చేసే సేవ చేయాలి. తర్వాత చెక్ చేసుకోవాలి ఎంతమందిని మన సమాన జ్ఞానిగా చేసాం. చార్ట్ తలంపుది చార్ట్ ఎట్లా ఉండింది చెక్ చేయాలి. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, భగవాన్ अपने बच्चों से कौन सी प्रॉमिस करते हैं जो मनुष्य नहीं कर सकते हैं. భగవాన్ తన బిడ్డల దగ్గర ఏ ఒక్క ప్రతిజ్ఞ చేస్తారు, అది మనుషులు చేసానికి లేదు. आंसर, भगवान प्रॉमिस करते हैं, बच्चे मैं तुमको अपने घर ज़रूर ले जाऊंगा. तुम श्रीमत पर चलकर पावन बनेंगे तो मुक्ति और जीवन मुक्ति में जाएंगे, नहीं तो मुक्ति में हर एक को जाना ही है. कोई चाहे न चाहे ज़बरदस्त भी हिसाब किताब चुप्त करा के ले जाऊंगा. बाबा कहते हैं, जब मैं आता हूँ तो तुम सबकी वानप्रस्थ अवस्था होती है, मैं सबको ले जाता हूँ. అంటే భగవాన్ బిడ్డల దగ్గర ప్రతిజ్ఞ చేస్తారు. ఏం ప్రతిజ్ఞ అంటే, బిడ్డలు నేను మీ అందరినే గ్యారంటీ ఇంటికి తీసుకుపోదాను. ఒకవేళ మీరు శ్రీమత్లా నడుచుకుంటే పావన్ అయితే మీరు ముక్తి మరి జీవన్ముక్తి పోదారు. లేదంటే ముక్తిలో మాత్రం గ్యారంటీ అందరినీ పిలుచుకొని పోయే తీరేది. మీకు ఇష్టం ఉందో లేదో కానీ జబర్దస్త్గా ఫోర్స్గా కూడా లెక్కాచారాన్ని సమాప్తి చేయించి ఇంటికి పిలుచుకుపోదాను. బాబా చెప్తారు, ఎప్పుడు నేను ఇక్కడ వస్తానో అప్పుడు అందరిది మొత్తం సృష్టికే వానప్రస్థ అవస్థ ఉంటుంది, నేను అందరినీ పిలుచుకొని పోయే తీరేది అట్లా అని చెప్తారు బాబా. ఓం శాంతి. बच्चों को अभी पढ़ाई पर ध्यान देना चाहिए. जो गायन है सर्वगुण संपन्न 16 कला संपूर्ण, ये सब गुण धारण करनी है, जांच करनी है हमारे में ये गुण है, क्योंकि जो बनते हैं वहाँ ही ध्यान जाएंगी तुम बच्चों का అంటే బాబా చెప్తారు, ఓం శాంతి. బిడ్డలు చదువు పైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. ఇదేం గాయన ఉందో సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ, ఈ గుణాలంతా ఇప్పుడే ధారణ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి మన లోపల ఈ గుణాలంతా ఇంత వచ్చింది ఎట్లా అని. ఎందుకంటే ఎక్కడ పోవాలనో దానిపైన అటెన్షన్ ఇవ్వాలి కదా అక్కడ పోయేదాన్ని. ఇప్పుడు ఇది చదువుతున్నాం, మరి చదివే వాళ్ళపైన ఆధారం అని మన మనసులో మన ప్రశ్న అడగాలి, మనం ఎంతవరకు చదివిస్తున్నాం అందరికీ, ఎంతమందికి చదివిస్తున్నాం కూడా చూసుకోవాలి. సంపూర్ణ దేవత ఇప్పుడు ఎవరు కాలేదు. చంద్రమా ఎప్పుడు సంపూర్ణంగా అయిపోతుందో అప్పుడు దాంట్లో ఎంత ప్రకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఇదే చూస్తారు, నంబర్ వారి పురుషార్థానుసారంగా కనిపిస్తుంది. దాన్ని నంబర్ వారి పురుషార్థానుసారంగా బిడ్డలకు ఇప్పుడు ఇదంతా విషయాలు అర్థమవుతుందా లేదా అర్థం చేసుకోవాలి. బిడ్డలకు అర్థమవుతుంది, టీచర్ అర్థం చేయిస్తున్నారు. ఒక్కొక్క బిడ్డ పైన శివబాబాకు అటెన్షన్ ఉంది. ఎందుకంటే ఏం చేస్తున్నారు ఒక్కొక్కరు అట్లా అని. तो मेरे अर्थ तो क्या सर्विस कर रहे हैं బాబాని చూస్తారు, నా కోసం వీళ్ళు ఏమి సర్వీస్ చేస్తున్నారు అట్లా అని. సబ్ ఫూలోంకో దేఖ్తే బాబా పూలన్నింటినీ చూస్తారు. फूल तो सब है, बगीचा है ना,
हर एक अपनी अवस्था को जानते हैं అందరం పూలు అయినారు ఎందుకంటే ఈ తోటే కదా అందరికీ వాళ్ళ వాళ్ళ స్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది ఏ అవస్థలో ఉన్నారు మన సంతోషం ఎంత ఉంది మనకి తెలుసు అతీంద్రియ సుఖమయ జీవనం ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇది అనుభవం అవుతుంది एक तो बाप को बहुत बहुत याद करना है याद करने से ही फिर रिटर्न होती है ఒకటేమో చాలా తలంపు చేయాలి బాబాని బాబా తలంపు చేస్తేనే రిటర్న్ అవుతుంది तमो प्रदान से सतो प्रदान बनने के लिए तुम बच्चों को बहुत सहज उपाय बताता हूँ याद की यात्रा అంటే తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అయ్యేదానికి బాబా మనం చాలా సహజమైన ఉపాయం నేర్పిస్తారు అదే తలంపుని యాత్ర हर एक अपनी दिल से पूछे हमारी याद का चार्ट ठीक है ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులో అడగాలి మన తలంపు చేసే చార్ట్ సరిగ్గా ఉందా అట్లా అని और किसको आप समान बनाता ఇంకా ఎంతమందిని నా సమానం చేస్తున్నాను क्योंकि ज्ञान बुलबुल होना ఏంటంటే మీరు జ్ఞాన కోకిల అయినారు कोई पैरेट्स भी है पैरेट्स है कोई क्या है కొందరు ఇక్కడ చిలకలాగా ఉన్నారు కొందరు ఎట్లా तुमको कबूतर नहीं तोता बनना है అంటే పావురాలు కావద్దు పావురా ఊరికే వింటుంది చెప్పదు అట్లీస్ట్ చిలక రిపీట్ చేస్తుంది చెప్తుంది तो अपने अंदर से पूछना बड़ा सहज है अपने अंदर से पूछना बड़ा सहज है कहाँ तक हमको बाबा याद है कहाँ तक अतीन्द्रिय सुख में है మన లోపల మనం చూసుకోవాలి అడగాలి ప్రశ్నలు ఈజీ ఇది ఎంతవరకు మన బాబా తలంపు చేస్తాం ఎంతవరకు అతీంద్రియ సుఖం ఉంది मनुष्य से देवता बनना है ना मनुष्य तो मनुष्य ही है मेल अथवा फीमेल दोनों देखने में तो मनुष्य ही आते हैं మనుషులేమో మనుషులే కదా ఇక్కడ మేల్ కానీ ఫీమేల్ కానీ కనిపిస్తారా లేదా तुम फिर दैवी गुण धारण कर देवता बनते हो మన దైవీ గుణాలు ధారణ చేసుకుని దేవతా కావాలి तुम्हारे सिवाय और कोई देवता बनने वाले ही नहीं వేరెవరూ మన దేవతాకారు మన తప్ప यहाँ आते ही है दैवी घराने की भांति बने ఇక్కడ వచ్చేదే దైవీ ఫ్యామిలీలో వచ్చేట్టుగా ఉండే వాళ్ళే వస్తారు वहाँ भी तुम दैवी घराने की भांति होते हो సత్యుగంలో కూడా దైవీ ఫ్యామిలీ వాళ్ళలాగా ఉంటామని దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి तो वहाँ तुम्हारे में कोई राग द्वेष का आवाज़ भी नहीं होगा సత్యుగంలో ఎవరి పైన ఎవరికి ఈర్షా ద్వేషాలంతా ఏమీ ఉండదు ఆ శబ్దాలే ఉండదు ऐसी दैवी परिवार का बनने के लिए खूब पुरुषार्थ करना है ఇట్లా దైవీ పరివారం వాళ్ళు కావాలంటే చాలా పురుషార్థం చేయాలి పढ़ना भी कायदे अनुसार कभी मिस नहीं करना चाहिए చదవాలి కూడా చట్ట ప్రకారంగా చదవాలి ఎప్పుడు మిస్ చేయకూడదు చదువు బల్ బీమార్ హో తో भी बुद्धि में शिव बाबा की याद हो మనకు రోగం వచ్చినా కూడా శివ బాబా తలంపు చేయాలి इसमें तो मुख चलाने की बात ही नहीं అంటే దీంట్లో నోటి నుంచి ఏమైనా చెప్పాలని లేదు సైలెంట్గా బాబా తలంపు చేయాలి ఆత్మకు ఇప్పుడు తెలిసింది కదా మన శివ బాబా బిడ్డ అట్లా అని సో బాబా మన ఇంటికి పిలుచుకుపోయే దానికోసమే వచ్చినారు ఇది ప్రాక్టీస్ చాలా బాగా చేయాలి అంటే మనం ఎక్కడ
ఎక్కడ ఉంటేనే సరి. అయితే తండ్రి తలంపులోనే ఉండాలి. తండ్రి ఇప్పుడు వచ్చినారు కదా, తండ్రి వచ్చిందే దేనికి? శాంతిధాం సుఖధాంకు పిలుచుకుపోయేదానికి. ఎంత ఈజీ ఇది అంతా. చాలామంది ఉన్నారు జాస్తి ధారణ చేసుకునేదానికి ఖాళీ ధ్వని. తలంపైన చేయండి సరిగ్గా. ఇక్కడ బిడ్డలు అందరూ కూర్చున్నారు, దీంట్లో నంబర్ వారు ఉన్నారు అందరూ. అంటే నంబర్ వారికి కావాల్సిందే శివ్ బాబా తలంపు చేయాలి, కంపల్సరీ చేయాలి. వేరే సంఘ అంతా వదిలేసి ఒక్క సంఘ అలా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఫైనల్లీ అందరూ అట్లా అవుతారు. వేరు ఎవరు తలంపు రాగంట కూడా ఉంటుంది, అది లాస్ట్లో. అయితే ఇట్లా పురుషార్థం మనం చేస్తూనే ఫైనల్గా మనకి ఈ స్టేజ్ వస్తుంది. అయితే ప్రయత్నం కూడా చేయాలి. లోపల సదా ఒక్క శివబాబా తలంపు మాత్రమే ఉండేట్టుగా మనం పురుషార్థం చేయాలి. ఎక్కడైనా తిరిగేదానికి పోదాను అనుకోండి, అక్కడ ఇక్కడ పోదాం అనుకోండి, అయితే లోపల శివబాబా తలంపు ఉండాలి. ఎక్కడ పోయినా సరే నోటి నుంచి ఏమీ చెప్పేది అవసరం లేదు. మనసు లోపల సైలెంట్గా బాబా తలంపు చేయాలి. ఈ చదువు చాలా ఈజీ చదువు. అంటే చదివించి బాబా మన తను సమానం చేస్తున్నారా లేదా? సో ఇట్లా స్థితి ऐसे अवस्था में ही तुम बच्चों को जाना. ఆ స్థితిలో మనం ఇంటికి పోవాలి. ఆ స్టేజ్ ఫైనల్ స్టేజ్ రావాలి. మనం సతో ప్రధాన అవస్థ ఎట్లా వచ్చినాం, మనం పరంధాం నుంచి ఎట్లా వచ్చినాం అదే అవస్థలో వాపస్ పోవాలి. మనం ఎంతో సహజం ఇదాన్ని అర్థం చేసుకునేది. చెప్పేది కూడా చాలా ఈజీ, వేరే వాళ్ళకి చెప్పేది ఈజీ. ఇంట్లో పని అంతా చేసుకొని కూడా నడుస్తూ తిరుగుతూ మన స్వయం పూలు కావాలి. లోపల చెక్ చేసుకోవాలి, నా లోపల ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా, అట్లా అని ఏదైనా తప్పు చేస్తున్నామా, డిస్టర్బెన్స్ ఉందా. వజ్రం हीरे का दृष्टांत भी बहुत अच्छा है. వజ్రాన్ని ఎగ్జాంపుల్ కూడా చాలా బాగుంది. లోపల చెక్ చేసుకునే ఉండాలి ఏదైనా మైలా ఉందా అని. तो तुम खुद ही మ్యాగ్నిఫైడ్ గ్లాసు మనమే భూత అద్దంతో వజ్రాన్ని చెక్ చేస్తారు కదా లోపల ఏమైనా ఉందా అని. तो अपनी जांच करनी चाहिए. మనం మనని చెక్ చేస్తూ ఉండాలి. నా లోపల దేహాభిమానం కొంచెం కూడా లేదు కదా, చూసుకోవాలి. అంటే ఈ సమయంలో అందరూ పురుషార్థిలే. అయితే నువ్వు లక్ష్యం ఏమో ఉంది కదా మన ముందు, లక్ష్యాన్ని చూసుకొని చేస్తూ ఉండాలి. మీరందరికీ సందేశం ఇవ్వాలి. బాబా చెప్పిన సందేశం అందరికీ ఇవ్వాలి. బాబా చెప్పినారు న్యూస్ పేపర్లో కూడా వేయండి, ఖర్చు అయినా పర్వాలేదు, న్యూస్ పేపర్లో ఈ సందేశం అందరికీ అందుతుంది, అందరికీ ఇవ్వాలి. చెప్పండి, ఒక్క తండ్రి తలంపు చేయండి, అప్పుడే వికారం వినాశం అయిపోయి మీరు పవిత్రమవుతారు. అట్లా అని ఇప్పుడు ఎవరూ పవిత్రంగా లేదు. తండ్రి మనకు వివరించినారు, పవిత్ర ఆత్మ కొత్త ప్రపంచంలోనే ఉంటుంది అని బాబా మనకు చెప్పినారు. ఇప్పుడు ఉండేది పాత అపవిత్ర ప్రపంచం. సో ఒక్కరు కూడా పవిత్రంగా ఈ అపవిత్ర ప్రపంచంలో లేదు. ఆత్మ ఎప్పుడు పవిత్రంగా అయిపోతుందో అప్పుడు ఈ పాత శరీరాన్ని వదలాలి కదా. అందరూ తలంపు చేసుకుని మీరు ఆత్మ చాలా పవిత్రంగా ఒకేసారి పవిత్రంగా అయిపోతారు, శాంతిధామ్ పోతారు. మరి శాంతిధామ్ నుంచి మనం ఒకేసారి పవిత్ర ఆత్మ ఈ ప్రపంచంలో వస్తాం, గర్భ మహల్లో వచ్చి కూర్చుంటాం.
పైన ఉండి కింద వచ్చిన వెంటనే మనకు గర్భమహల్ ఉంటుంది. మళ్ళీ ఎంత పార్ట్ చేస్తాం, फिर इतना पार्ट बजाया, अभी चक्र पूरा అంటే ఎంత మన పార్ట్ చేసాం, ఇప్పుడు చక్రం పూర్తి అయిపోతుంది. तुम आत्माएं अभी घर जाएंगे, ఇప్పుడు ఇంటికి పోవాలి మనం. वहाँ से फिर सुखधाम में आएंगे, वहाँ गर्भ महल होता है. పైన పరంధాం పోయిన తర్వాత సుఖధాంకి వస్తాం. సుఖధాంలో గర్భ महल ఉంటుంది. फिर भी पुरुषार्थ करना है ऊंच पद पाने के लिए, ये पढ़ाई है. అయినా పురుషార్థం చేయాలి శ్రేష్ఠ పదవి కోసం. ఇదన్నీ చదువు. అభి నరక్ వేషాలి వినాశ్ హోకర్ శివాలయ స్థాపన హో రహీ హై. ఇప్పుడు ఈ నరకం వేషాలి వినాశమైపోయి మరి శివాలయం స్థాపన అవుతుంది. అభితో సబ్కో వాపస్ జానా హై, ఇప్పుడు అందరూ వాపస్ ఇంటికి పోవాలి. तुम भी समझते हो हम ये शरीर छोड़ जाकर के नई दुनिया में प्रिंस प्रिंसेस बनेंगे. कोई समझेंगे हम प्रजा में चले जाएंगे. इसमें बिल्कुल लाइन क्लियर हो, एक बात की ही याद रहे और कुछ भी याद न आए. అంటే ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ శరీరాన్ని వదిలేసి మనం కొత్త ప్రపంచంలో రాజ్కుమారి అయిపోతాం. కొందరు మరి వాళ్ళకే అనుభవం అవుతుంది ప్రజలయ్యేట్టుగా. మన బుద్ధి లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఒక్క తండ్రి తలంపుల మాత్రమే ఉండాలి, వేరే ఎవరు తలంపు రాకూడదు. దీన్నే చెప్తారు పవిత్ర బెగర్. అట్లా శరీరాన్ని స్మృతి కూడా ఉండకూడదు. శరీరం కూడా నాది లేదు అంటే ఫుల్ బెగర్, పవిత్ర బెగర్. ఇది పాత అసహ్యమైన శరీరం కదా. ఇక్కడ మనం శరీరంలో ఉంటే కూడా చనిపోయినట్టుగా బుద్ధి ఎప్పుడు అక్కడ ఉండాలి. ఇది సదా బుద్ధిలో ఉండాలి. మనం చనిపోయినాం, ఇప్పుడు మనం వాపస్ ఇంటికి పోతున్నాం. మన ఇల్లు మర్చిపోయినాం కదా. ఇప్పుడు మరి బాబా వచ్చి స్మృతి ఇచ్చినారు మనం. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయిపోతుంది. తండ్రి మనకు చెప్తున్నారు, మీరందరూ ఇప్పుడు వానప్రస్థ అయిపోయినారు. మొత్తం విశ్వంలో ఎవరందరూ మనుషులు ఉన్నారు, అందరిది ఈ సమయంలో వానప్రస్థ అవస్థగా ఉంది. చిన్న పెద్ద అందరికీ నేను వచ్చినాను సర్వ ఆత్మల్ని బాడీ నుంచి దూరంగా తీసుకుపోయేదానికోసం. తండ్రి మరి చెప్తారు, ఇప్పుడు మీరు చిన్న పెద్ద అందరిది కూడా వానప్రస్థ అవస్థలో ఉన్నారు. మొత్తం ప్రపంచమే వానప్రస్థ అవస్థలో ఉంది. వాపస్ ఇంటికి పోయే స్టేజ్ ఇప్పుడు. సో వానప్రస్థ ఎవరు దేని చెప్పేది, ఇది కూడా మీకే బాగా అర్థమైంది. इतना ऐसे ही जाकर गुरु कार्य करते रहते. तुम लौकिक गुरुओं द्वारा आधा कल पुरुषार्थ करते आए हो, परंतु ज्ञान कोई में भी नहीं. అంటే వానప్రస్థ అవస్థలో లౌకికలో గురువు చేసుకున్నాం, అయితే అర్థమే తెలీదు. ఆ టైంలో అర్ధకల్పం మనం గురువుల దగ్గర పోయి పురుషార్థం చేస్తాం, అయితే జ్ఞానం కొంచెం కూడా ఉండలేదు అప్పుడు. ఇప్పుడు अभी बाप खुद कहते हैं तुम छोटे बड़े सबकी वानप्रस्थ अवस्था है. ఇప్పుడు బాబా మనకు అర్థం కూడా చెప్పినారు, చిన్న పెద్ద అందరికీ ఈ సమయంలో వానప్రస్థ అవస్థ. ముక్తికు అందరూ పోవాల్సిందే, అందరికి దొరుకుతుంది ముక్తి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వినాశం అయిపోయేది, చనిపోయి అందరూ పోవాలి ఇంటికి. తండ్రి వచ్చినారు అందరినీ ఇంటికి తీసుకుపోయేదాని కోసమే. इसमें तो बच्चों को बहुत खुशी होनी चाहिए. వాపస్ ఇంటికి పోయేదానికోసం మనకు చాలా సంతోషం ఉండాలి. ఇక్కడ ఎంత దుఃఖం ఈ ప్రపంచంలో కలియుగంలో.
అందుకోసమే మనం మధురమైన ఇంటి తలంపు చేయాలి. ఇంటికి పోవాలి కదా ఇప్పుడు. అయితే బుద్ధి ఎవరికి లేదు, ఇంటికి పోయే బుద్ధి. ఎట్లా పోయేది తెలియదు. చెప్తారు మన ఆత్మలందరికీ శాంతి కావాలి అని చెప్తారు. తండ్రి చెప్తారు ఎంత సమయానికి కోసరం కావాలి శాంతి. తో ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ పార్ట్ ఏమో చేస్తారు. ఇక్కడ ఏమి శాంతియే ఉండదు. ఈ కలియుగంలో ఎక్కడ ఉంది శాంతి? అర్ధకల్పం ఈ గురువులందరం వాళ్ళ దగ్గరంతా పోయి చాలా ప్రయత్నం చేసినారు. గురువులు కూడా ప్రయత్నం చేశారు. చేసుకొని ప్రయత్నం అక్కడ ఇక్కడ తిరిగి ఎక్కువగా అశాంతి అయిపోయినారు. ఇప్పుడు మరి శాంతిధామ్కు మాలిక్ కావాలి. మాలిక్ ఎవరు? శివబాబా. వాళ్ళే వచ్చి మనందరినీ వాపస్ పిలుచుకొని పోదారు. మరి చదువుతూ ఉంటారు, అప్పటి వరకు చదివిస్తూ ఉంటారు. భక్తి చేస్తున్నారు కదా, నిర్వాణ ధామ్ పోయే దానికోసమే భక్తి చేస్తున్నారు. దాని ముక్తి కోసమే, ముక్తిని అర్థం నిర్వాణ ధామ్ అంటే. ఇది కూడా ఎవరు మనసులో లేదు, మన సుఖధామ్ పోవాలి. అట్లా అందరూ వానప్రస్థల పోయే దానికోసమే పురుషార్థం చేస్తూ ఉంటుంది, ముక్తికి పోయేదాన్ని. तुम तो పురుషార్థ్ करते हो సుఖధామ్ में जाने के लिए. మనం పురుషార్థం చేస్తాం సుఖధామ్ పోయేదాని కోసం. మొదట్లో మనం శబ్దం నుంచి దూరంగా పోయే అవస్థల పోదాం. భగవాన్ మనకు ప్రతిజ్ఞ చేస్తారు, బిడ్డలకు పరమాత్మ ప్రతిజ్ఞ చేస్తారు, నేను మీ అందరినీ నా వెంట ఇంటికి పిలుచుకొని పోయే తీరేది అట్లా అని చెప్తారు. గ్యారంటీ పిలుచుకుపోదాన్ని ఇంటికి అని చెప్తారు. దానికోసమే కదా మీరు అర్ధకల్పం భక్తి చేసినారు. ఇప్పుడు శ్రీమతిలో నడుచుకుంటే మీకు ముక్తి మరి జీవన్ ముక్తిలో పోవచ్చు. లేదంటే శాంతిధామ్ మాత్రం పోయేదానికి అవుతుంది. ఎవరికైనా పోవాలని ఉందో లేదో, ఇష్టం ఉంటుందో లేదో, డ్రామా అనుసారంగా అందరినీ ముక్తిధామ్ పిలుచుకుపోదారు. ఇది గ్యారంటీ. ఇది మీకు ఇష్టం ఉందో లేదో, పసంద్ కరో నా కరో, మే ఆయా హూ సబ్కో వాపస్ లే చల్ని. బాగుతారు, మీకు ఇష్టం ఉందో లేదో కానీ నేను వచ్చినాను అందరినీ వాపస్ పిలుచుకుపోయేదాన్ని. జబర్దస్త్ బి హిసాబ్ కితాబ్ చుట్టూ కరాయి లే జా. బై ఫోర్స్ కూడా లెక్కాచారంతో సమాప్తి చేయించి పిలుచుకొని పోదారు ఇంటికి. तुम सतयुग में जाते हो, बाकी सब वाणी से परिशांतिधाम में रहते हैं. మనం సత్యుగానికి పోదాం, మిగతా వాళ్ళందరూ వాణి నుంచి దూరంగా శాంతిధామ్లో ఉంటారు. చూడండి కోయికో బీనే, ఎవరినే వదలరు బాబా, మొత్తం అందరినీ పిలుచుకొని పోదారు. नहीं चलेंगे तो भी सजा देकर मार पीट कर भी ले चलूँगा. ఒకవేళ మీరు రాను అనుకుంటే కూడా పనిష్మెంట్ ఇచ్చి కొట్టి అయినా తీసుకొని పోదారు బాబా. పైన ధర్మరాజ్ బాగా కొట్టి పిలుచుకుపోతాడు. ड्रामा में पार्ट ही ऐसा है, इसलिए अपनी कमाई करके चलना है तो पद भी अच्छा मिलेगा. డ్రామాలో పార్టే ఇట్లా ఉంది. అందువల్ల మీరు ఇప్పుడే సంపాదన చేసుకుని పోతే మీకు పదవి కూడా మంచిగా దొరుకుతుంది. పిచాడీమే ఆని వాలి క్యా సుఖ పాయింది. లాస్ట్లో ఈ ప్రపంచానికి వస్తారు కదా, వాళ్ళకి ఏం సుఖం ఉంది లేదు. బాప్ సబ్కో कहते हैं जाना ज़रूर है, शरीर को आग लगाए, బాకీ సబ్ ఆత్మకు లే జాऊंगा. బాబా చెప్తారు, నేను అందరినీ పిలుచుకొని పోదాను గ్యారంటీ. ఈ శరీరం మొత్తం కాలిపోతుంది, ఆత్మలందరినీ పిలుచుకొని పోదాను. దీనికి నిప్పు అంటించేసైనా వాపస్ ఇంటికి పిలుచుకుపోతారు శరీరాన్ని. ఆత్మకు హీ మేరే సాత్
साथ चलना है. आत्माले ना वेंट रावली. मेरी मत पर सर्वगुण संपन्न 16 कला संपूर्ण बनेंगे तो पद भी अच्छा मिलेगा. బాగా చెప్తారు. నా డైరెక్షన్ అనుసారంగా మీరు సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ అయితే పదవి కూడా మంచిగా దొరుకుతుంది. మీరు పిలిచినారు కదా వచ్చి మా అందరికి అందరిని పిలుచుకుపోండి అట్లా అని, మాకు చావు ఇవ్వండి అట్లా అని. तो तुमने बुलाया है ना कि आकर हम सबको मौत दो. अभी मौत आया कि आया, बचना किसको नहीं. चीची शरीर रहना नहीं है. బాగా చెప్తారు. ఇప్పుడు చావు అందరికీ వచ్చేసి ఎవరు ఇక్కడ తప్పించుకొని ఉండేదానికి లేదు. ఈ అసహ్యమైన శరీరం కదా, ఇది అన్నీ కాలిపోతుంది. బులాయా హీ హై వాపస్ లే చలో. भगवान ने पिलचिंदे वापस इंटिक पिलचुकोया. तो अभी बाप कहते हैं बच्चे, इस चीची दुनिया से तुमको वापस ले चलूँगा. तुम्हारा यादगार भी खड़ा है. दिल वाला मंदिर है ना, दिल लेने वाले का मंदिर. आदि देव बैठा है. బాబా చెప్తారు. ఇప్పుడు మీరు నన్ను పిలిచింది దేని, ఇది మరి బాబా చెప్తారు. ఈ అసహ్యమైన ప్రపంచం నుంచి మిమ్మల్ని వాపస్ ఇంటికి పిలుచుకుపోదాను. మీదే యాద్గార్ ఇక్కడ ఉంది. దిల్వాలా మందిర్ అంటే మనసును తీసుకునేవాడు వాళ్ళ మందిర్ అది. అక్కడ ఆదిదేవి కూడా ఉన్నారు, శివబాబా కూడా ఉన్నారు, బాబ్ దాదా ఇద్దరు ఉన్నారు. వీళ్ళ శరీరంలో శివబాబా విరాజమాన్ అయినారు, వచ్చినారు. మనం ఎక్కడ పోదాం? ఆదిదేవుని చూశాను. तो तुम्हारी आत्मा जानती है ये तो बाप दादा बैठे हैं. మనకి ఇప్పుడు అర్థమైంది, ఈ బాప్ దాదా ఉన్నారు అక్కడ కూర్చున్నారు. इस समय तुम जो पार्ट बजा रहे हो उसकी निशानी यादगार खड़ा है. महारथी घोड़े सवार प्यादे भी है. మీరు ఏ పార్ట్ ఇప్పుడు చేస్తున్నారు దాని నిశాని ఆ దిల్వాలా మందిర్లో ఉంది. మహారథి మరి గోడే సవారి అంటే గుర్రాల సవారి చేసేవాడు, సిపాయిలు. ఓహే జడ్ ఏ హే చైతన్య, అది జడం. మరి ఇక్కడ చైతన్యం మన అందరం రాజయోగిలు. ऊपर में वैकुंठ भी है. तुम मॉडल्स देख कर आते हो कैसे दिलवाला मंदिर में. మన అక్కడ మోడల్స్ చూసి వస్తాం కదా, ఎంత బాగుంది ఇది దిల్వాలా మందిర్లో. ఎట్లా వైకుంఠం కూడా ఉంది. ఇప్పుడు మీకు ఇప్పుడు బాగా అర్థమైంది. కల్ప ఈ మందిర్ చేస్తారు ఇక్కడ, ఇట్లనే చేస్తారు. మనం కూడా అక్కడే పోయేసి ఉంటాం, మనం చూస్తూ ఉంటాం ఆ మందిర్ని. మన విశ్వవిద్యాలయం అక్కడ ఉంది కదా, మనం మరి అక్కడ పోయి చూస్తాం. కొందరు మరి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ కొండ ఇదంతా మరి విరిగిపోతుందా ఏమి, ఉండదా ఏమి, మళ్ళా కూడా అవుతుందా ఇదంతా, ఎట్లా అవుతుంది? ప్రతి 5000 సంవత్సరం అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ కూడా వస్తుంది. ఇదంతా వినాశం అయిపోతుంది కదా. సో ఏ క్యాల్ కర్నా నిచ్చాయి, ఇదంతా మనం విచారం చేయకూడదు. ఏముంది, బాబా చెప్పినారు ప్రతి 5000 సంవత్సరాలు తర్వాత అది అవుతుంది. ఇప్పుడు మనం స్వర్గానికి పోవాలి కదా, ఇప్పుడు ఏం ఇక్కడ స్వర్గం లేదు. ఇదంతా ఏముందో అన్నీ వినాశం అయిపోతుంది. మరి అది ఎట్లా తయారవుతుంది? పురుషార్థం ద్వారా అన్నీ తయారైపోతుంది. పురుషార్థం. तो तुम अभी तैयार कर रहे हो स्वर्ग में जाने के लिए. మనం ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నాం స్వర్గానికి పోయేదానికోసం. కొందరు మరి కన్ఫ్యూజ్ అయిపోయేసి చదువు వదిలేస్తారు. తండ్రి చెప్తారు దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే మాట ఏమీ లేదు, అవశ్యమే లేదు కన్ఫ్యూజ్ అయ్యేది. గమ్ముగా బాబా తలంపు చేయాలి కదా. అక్కడ సత్యుగంలో అన్నీ మనది చేస్తాం, కొత్తగా తయారు చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచం మొత్తం సతో ప్రధాన్ అయిపోతుంది. సత్యుగం సతో ప్రధాన్. అక్కడ పూలు పండు ఇదంతా కూడా ట్రాన్స్లో చూసుకొని వస్తారు బిడ్డలు.
షూబిరస్ తాగినట్టుగా అంత సూక్ష్మవతన్ మూలవతన్. వాస్తవంగా అక్కడ ఏం లేదు, కానీ బాబా చూపించినారు. బాకీ సబ్ హే వైకుంఠమే, వైకుంఠంలో అన్నీ ఉంది. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी रिपीट होती है, ये निश्चय तो पक्का होनी चाहिए. वर्ल्ड हिस्ट्री ज्योग्राफी रिपीट అవుతుంది, ఇది పక్కా నిశ్చయం కావాలి. बाकी किसकी तकदीर में नहीं है तो कहेंगे ये कैसे हो सकता है. కొందరికి అదృష్టంలో లేదంటే వాళ్ళకు కన్ఫ్యూజన్, ఎట్లా ఏది సాధ్యం అట్లా. అంటే వజ్రాలు అంతా ఇప్పుడు కనిపించలేదు కదా, మరి సత్యుగంలో బంగారు ఇళ్ళే ఎట్లా చేస్తాం, వజ్రాలతో పూజ్యంగా ఎట్లా అవుతాం. కొందరికి కన్ఫ్యూషన్. బాబా చెప్తారు ఇదంతా ఆట చేసే ఉంది. పూజ్య నుంచి పూజారి, పూజారి నుంచి పూజ్య. హంసో బ్రాహ్మణ్సో దేవతా వైశ్య క్షత్రియ వైశ్య, ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. మనం చక్రవర్తి రాజ్య అయిపోతాం. మీకు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అందుకే చెప్తారు బాబా కల్పం ముందు కూడా మిమ్మల్ని మేము మీట్ చేస్తాం అట్లా. మనదే యాద్గార్ మందిర్, ఇక్కడ దిల్వాలా మందిర్ ఉంది. దీని తర్వాత స్వర్గ స్థాపన అయిపోతుంది. ఇప్పుడు ఇవేం చిత్రాలు మనం చూస్తాము, దీంట్లో కూడా కమాల్ ఉంది. ఎంత రుచిగా వచ్చి అందరూ చూస్తారు, వింటారు మన చిత్రాలు. మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఇట్లా లేదు, అట్లా ఉంది మన బాబా విశ్వవిద్యాలయంలో చిత్రాలు. నాకు ऐसे చిత్ర బనాకర్ జ్ఞాన్ దే సక్తే. మనుషులు ఎవరు ఇట్లా చిత్రాలు చేసి జ్ఞానం ఇచ్చేదానికి లేదు, కాపీ చేసేదానికే లేదు. వాళ్ళు ఈ విశ్వవిద్యాలయంలో మాత్రమే ఇంత వండర్ఫుల్ చిత్రాలు ఉంది. ఈ చిత్రాలంతా కూడా మనకు ఖజానాలు. దీని నుంచే మనం పదమాపదం భాగ్యశాలి అవుతాం. అంత మంచి వండర్ఫుల్ చిత్రాలు ఇదంతా. మీకు బాగా అర్థమైంది. మన ప్రతి అడుగులో కూడా పదం ఉంది. చదువు నుంచే బాగా సంపాదన అవుతుంది. పढ़ाई का कदम तो जितना योग करेंगे, जितना पढ़ेंगे उतना పదం. అంటే చదువు ఆధారంలో ప్రతి అడుగులో పదం. ఎంత యోగం చేస్తారో, ఎంత చదువుతారో అంత పదం ఉంటుంది. ఎంత చదువుతారో అంత. एक तरफ माया भी फुल फोर्स में आएंगी. तुम इस समय ही శ్యామ్ సుందర్ బంటే. ఒక సైడ్ మాయ కూడా ఫుల్ ఫోర్స్గా వస్తుంది. ఈ సమయంలోనే మనం శ్యామ్ నుంచి సుందర్ అవుతాం. సత్యుగంలో మనం చాలా సుందరంగా ఉంటాం. గోల్డెన్ ఏజ్, అది బంగారు యుగం కదా. సో కలియుగం శ్యామ్ ఐరన్ ఏజ్ అని చెప్తారు, నల్లగా ఇనుములాగా. ప్రతి ఒక్క వస్తువు కూడా అట్లా అవుతుంది. ఎట్లా యుగమో అట్లా దాని స్థితి. ఇక్కడ మరి ఈ భూమిలో ఇప్పుడు ఉండే భూమి కల్రాటి భూమి. అక్కడ భూమి వచ్చేసి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ప్రతి ఒక్క సామాన్ కూడా సతో ప్రధానిగా ఉంటుంది సత్యుగాలు. అట్లా రాజధానికి మనం మాలిక అయిపోతాం కదా, ఎంతో సంతోషం ఉండాలి. అనేకసారి అయినా ఇప్పుడు కూడా అవుతాం. మళ్ళీ కూడా ఇట్లా రాజధానులకు మాలిక అయ్యే పురుషార్థం, పూర్తి పురుషార్థం చేయాలి. పురుషార్థం లేదంటే ప్రాలబ్ధ ఎట్లా దొరుకుతుంది? వాస్తవంగా ఏ కష్టం లేదు. ఈ పురుషార్థానికి ఏ కష్టం ఏమి లేదు. మురళి కూడా ప్రింట్ చేస్తారు, అందరికీ పంపిస్తారు. ఆగే చల్కర్ లాఖోं కరోడోं की अंदाज में छपेंगे. ఇంకా కొంచెం ముందు పోతే ఎన్ని కోట్ల మురళి ప్రింట్ చేస్తారు. बच्चे कहेंगे जो कुछ पैसा है वो यज्ञ में लगा दे, रखकर क्या करेंगे. బిడ్డలు చెప్తారు, మా దగ్గర ఉండే డబ్బులంతా యజ్ఞంలో సఫాలు చేస్తాం, పెట్టుకుని కూడా ఏం చేసేది అంతా బాబాకి ఇచ్చేస్తాం చెప్తారు. ఆగే చల్ దేఖ్నా క్యా క్యా హోగా, క్యా క్యా హోతా.
వినాష్ की तैयारियां भी देखते रहेंगे. ఇంకా కొంచెం ముందు పోదే మీరు చూస్తారు ఏమేమి అవుతుందో. వినాశాన్ని కూడా రెడీ చేస్తూ ఉన్నారు, అది చూస్తున్నాం మనం. రిహర్సల్ కూడా అవుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ శాంతి అయిపోతుంది. బిడ్డలు बच्चों की बुद्धि में सारा ज्ञान है तो बड़ा सहज, सिर्फ बाप को याद करना. బిడ్డల బుద్ధిలో జ్ఞానం ఉంది, వాస్తవంగా ఈ జ్ఞానం చాలా ఈజీ. అయితే తలంపు చేస్తూ ఉండాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसम मुख्य साथ. इस शरीर को भी भूल पूरा पवित्र बेगर बनना है. लाइन क्लियर रखनी है, बुद्धि में रहे. अभी नाटक पूरा हुआ, हम जाते हैं अपनी स्वीट होम में. బాగా చెప్తారు, ఈ శరీరాన్ని మర్చిపోయి పూర్తిగా పవిత్ర బెగర్ కావాలి. లైన్ క్లియర్గా ఉండాలి, బుద్ధిలో ఎప్పుడు ఉండాలి. ఈ నాటకం పూర్తి అయిపోయింది, మనం వాపస్ ఇంటికి పోతున్నాం ఇప్పుడు స్వీట్ హోమ్కు. సెకండ్ పాయింట్, पढ़ाई के हर कदम में पदम है, इसलिए अच्छी तरह रोज़ पढ़ना है. देवता घराने का भांति बनने का पुरुषार्थ करना है. अपने आप से पूछना है कि हम अतीन्द्र सुख हमें अतीन्द्र सुख कहाँ तक बाँचता है, खुशी रहती है. అంటే చదువు అంటే ప్రతి అడుగులో పదం, అందుకోసమే బాగా రోజు చదవాలి. దేవత ఏంటి ఫ్యామిలీలో పోయేట్టుగా పురుషార్థం చేయాలి. మనమే అడగాలి లోపల, నాకు అతీంద్ర సుఖం ఎంతవరకు అనుభవం అవుతుంది. సదా సంతోషంగా ఉండాలి. वरदान, बुद्धि के साथ और सहयोग के हाथ द्वारा मौज का अनुभव करने वाली खुश नसीब आत्मा भव. అంటే బుద్ధి బాబా వెంట ఉండేది, మరి సహయోగాన్ని చేయి సాత్ और हाथ ద్వారా సదా ఎంజాయ్ చేసేది, మన జీవనాన్ని చాలా బాగా అనుభవం చేసి ఖుష్ నసీబ్ ఆత్మ కావాలి. जैसे सहयोग की निशानी हाथ में हाथ दिखाते. సహయోగాన్ని గుర్తు ఏమంటే చేతితో చేయి వేసుకొని ఉండేది, చేతితో చేయి పట్టుకునేది అంటే సహయోగం ఇచ్చేది దీని అర్థం. ఒక చేయి అండి చెప్తారు కదా, సహయోగం ఇచ్చేది. ऐसे बाप के सदा सहयोगी बनना, यह है हाथ में हाथ और बुद्धि से साथ रहना, अर्थात मन की लगन एक में हो. అంటే బాబాకు సహయోగం ఇచ్చేది, మనం సహయోగి అయ్యేది అంటే బాబా చేతితో చేయి వేసుకొని ఉండేది దీని అర్థం. తర్వాత సాత్ అంటే బుద్ధి సదా బాబా దగ్గర ఉండాలంటే మనసులో బాబా ప్రీతిలో లీనం అయిపోవాలి. సదా यही स्मृति रहे कि गॉडली गार्डन में हाथ देकर साथ साथ चल रहे हैं. సదా ఇదే స్మృతి ఉండాలి. ఈ ఈశ్వర్య తోటలో బాబా దగ్గర చేయితో చేయి పట్టుకొని బాబా వెంట నడుస్తున్నా అట్లా. इससे सदा मनोरंजन में रहेंगे, సదా ఖుషి और సంపన్న रहेंगे. దీని నుంచి మనం సదా మనోరంజన్లో ఉంటాం, సదా సంతోషంగా సంపన్నంగా అయిపోతాం. ऐसे खुश नसीब आत्मा सदा ही मौज का अनुभव करती रहेंगे. ఇట్లా ఖుష్ నసీబ్ ఆత్మ సదా ఎంజాయ్ చేసేది, అనుభవం చేస్తూ ఉంటాం. स्लोगन, दुआओं का खाता जमा करने का साधन है, संतुष्ट रहना और संतुष्ट करना. ఆశీర్వాదాన్ని ఖాతా జమ చేసేదానికి సాధన ఏమంటే సదా సంతుష్టంగా ఉండి అందరినీ సంతుష్టంగా చేసేది. ఓం శాంతి. ఓం శాంతి. 28/4/2024 అవ్యక్త మురళి ఆధారంగా
దాతాగా అయ్యి అనంతమైన సేవను చేసే యోగాభ్యాసం చేద్దాం. నేను ఒక ఆత్మను. నేను హృదయపూర్వకంగా బాబా సమ్ముఖంలో ఉన్నాను. బాప్దాదా నా శిరస్సుపై తమ వరదాన్ని హస్తాన్ని పెట్టారు. ఈ వరదాని హస్తం నుండి వెలువడుతున్న బంగారు ప్రకాశం నాలోకి ప్రవేశిస్తుంది. బాప్దాదా భాగ్య విధాత, ఆత్మనైనా నా యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. సర్వ శక్తులను నింపుతున్నారు. బాప్దాదా యొక్క ఉన్నతోన్నతమైన వరదానాన్ని ప్రాప్తి చేసుకునే నేను యోగ్యమైన ఆత్మను. నేను అత్యంత హర్షితంగా ఉన్నాను. మరియు నన్ను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. ఈ హృదయం నుండి సత్యమైన సంతోషపు వైబ్రేషన్స్ మొత్తం ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. మొత్తం ప్రపంచంలోని దుఃఖాలను నేను దూరం చేస్తున్నాను. సర్వాత్మలకు తండ్రి అనుభవాన్ని చేయిస్తున్నాను. ఇటువంటి అనంతమైన సేవను చేసే పరమాత్ముని యొక్క సహచరుణ్ణైన సేవాధారిని నేను. నా ప్రతి కర్మలో స్మృతి మరియు సేవ ఇమిడి ఉన్నాయి. నేను కర్మయోగిని. ఎలాగైతే ఆత్మ మరియు శరీరం కలిసి ఉన్నాయో అలాగే నా స్మృతి మరియు సేవ కూడా కలిసే ఉన్నాయి. నాకు స్వతహాగానే స్వమానాలు స్మృతిలో ఉంటాయి. నా స్మృతి కూడా సహజంగా శక్తిశాలిగా అవుతూ ఉంది. నేను సంపూర్ణ స్వమానధారిని. బాబా సమానమైన దాతను. తీసుకునే వారిని కాను, ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను నేను. సమయం యొక్క పిలుపును నేను వినగలుగుతున్నాను. సమయం అనుసారంగా నా దాతాతనపు గుణము ప్రకటితమవుతూ ఉంది. నేను అనంతమైన వృత్తిని కలిగి ఉన్నాను. సదా సంపన్నంగా నిండుగా ఉన్నాను. ఎవరు ఎలా ఉన్నా ఏమై ఉన్నా నేను ఇవ్వాల్సిందే. శుభభావన
పెట్టాల్సిందే. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేను దాతాగా అవ్వాల్సిందే. నేను క్షమ యొక్క మాస్టర్ సాగరుణ్ణి. ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి. హద్దు సంస్కారాలకి వశమై పరవశమైన ఆత్మలకి కూడా నేను సహయోగాన్ని ఇవ్వాలి. నేను ఎవరి ప్రభావంలోకి రాను. ఎవరివైనా నడవడిక కానీ, మాటలు కానీ, కర్మలేవైనా కానీ నాకు మంచిగా అనిపించకపోతే వాటిని నేను నా మనసులోకి కానీ, బుద్ధిలోకి కానీ తీసుకోను. మనస్సులో ధారణ చెయ్యడం అంటే తీసుకోవడం. నేను తీసుకునే వారిని కాను, ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను. తీసుకునేందుకు బదులుగా శుభభావనను, శుభకామనను ఇస్తాను. మనస్సును, బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటున్నాను. ఒక దృశ్యాన్ని ఎదురుగా తీసుకొస్తున్నాను. ఒక పెద్ద సూట్ కేసులో అందులో కింద అనేక బంగారు నాణాలు ఉన్నాయి. కానీ ఆ నాణాలపైన ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల అనవసరమైన సామాగ్రి పడి ఉంది. దాంతో ఆ సూట్ కేస్ నిండి ఉంది. బంగారు నాణాలు ఉన్నప్పటికీ కూడా అవి అడుగున ఉన్న కారణంగా సమయానికి కార్యంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు నేను కొద్ది సమయం తీసి మనసును కుదుటపరుచుకొని ఒక్కొక్కటిగా ఆ మొత్తం అనవసరమైన సామాగ్రి అంతటిని బయటకు తీస్తున్నాను. దీని ద్వారా ఆ అమూల్యమైన బంగారు నాణాలన్నింటినీ సహజంగానే కార్యంలోకి తీసుకురాగలను. నేను నా మనస్సుని కుదుటపరుచుకొని మనస్సు మరియు బుద్ధిలో ఉన్న మొత్తం వ్యర్థ భావనలను మరియు సంస్కారాలను ఖాళీ చేస్తున్నాను. నా మనసు మరియు బుద్ధి ఇప్పుడు పూర్తిగా స్వచ్ఛంగా అయ్యాయి. సత్యమైన మనసుతో నేను సదా తండ్రికి సహచరునిగా ఉన్నాను. సత్యమైన మనసున్న వారిపై తండ్రి సంతుష్టులవుతారు. నేను నిరంతర సేవాధారిని మరియు దాతను. నాకు
బాబా నుండి సర్వప్రాప్తులు అనుభవమవుతున్నాయి. వారు నా రక్షకుడు. నేను ఎటువంటి కోరిక పెట్టుకునే అవసరమే లేదు. ఇది జరగాలి, ఇది అవ్వాలి, వీరు సహాయం చెయ్యాలి, వారు మారితే నేను మారుతాను, ఈ విషయం బాగైతే నేను బాగుంటాను. ఈ అన్ని కోరికల నుండి నేనిప్పుడు ముక్తినిగా ఉన్నాను. నాకు కోరికలంటే ఏమిటో తెలియవు. నాకు సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ తీసుకోవాలన్న కోరికే లేదు. నేను ఇచ్చేటువంటి పూజ్య ఆత్మను. సర్వులకు ఇష్టదేవిని. నేను బాబాకు సదా సహచరుణ్ణి. నా శృతి లేకుండా తండ్రి ఉండలేరు. నేను తండ్రి లేకుండా ఉండలేను. నేను బాబాతో సదా కంబైండ్ అయి ఉంటాను.